ఎస్ఎస్ రాజమౌళి, మహేష్ బాబు కలయికలో పాన్ వరల్డ్ చిత్రం వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. దాదాపు 1000 కోట్ల బడ్జెట్తో ఈ చిత్రాన్ని తీస్తున్నారు. ఇప్పటికే 2 షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం త్వరలో 3వ షెడ్యూల్కి రెడీ అవుతుంది. విదేశాల నుంచి తిరిగి రాగానే మహేష్ పాల్గొంటాడు. ప్రస్తుతం మహేష్ కూడా లండన్ టూర్లోనే ఉన్నాడు. రాజమౌళి కూడా RRR ఈవెంట్ కోసం లండన్ వెళ్లిన సంగతి తెలిసిందే. నిన్నటి రాత్రి ఈవెంట్ పూర్తయింది. ఇంకొన్ని రోజులు అక్కడే ఉంటారు. జూన్ నుంచి కొత్త షెడ్యూల్ మొదలవుతుంది. రాజమౌళి ఆ షెడ్యూల్కి సంబంధించి కొంత ప్రీ వర్క్ చేస్తున్నారు. ఆ పనులు మే నెలాఖరులో పూర్తవుతాయని సమాచారం. ఈ నేపథ్యంలో 3వ షెడ్యూల్ జూన్ నుంచి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్, ఒడిశాలో కొంత భాగం చిత్రీకరణ జరిపిన సంగతి తెలిసిందే. 2 షెడ్యూల్గా ఆయా లొకేషన్లో చిత్రీకరణ పూర్తి చేశారు. అటుపై రాజమౌళి బ్రేక్ ఇవ్వడంతో కొరియోగ్రాఫర్లు సాంగ్ షూట్ కోసం రంగంలోకి దిగారు. పాటలకు సంబంధించిన పర్యవేక్షణ కూడా రాజమౌళి దగ్గరుండి చూసుకుంటున్నారు. మహేష్ లేని సాంగ్ కావడంతో తాజా పాటని కొరియోగ్రాఫర్ల మీద వదిలేశారు. మరి ఈ సినిమాలో ఎన్ని పాటలున్నాయో తెలియాలి. బాహుబలి, RRR చిత్రాల్లో పాటలు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. కొన్ని పాటల్ని అందంగా చూపించారు. స్టోరీపై మాత్రమే ఫోకస్ చేసి ఆ 2 చిత్రాలు తెరకెక్కించారు. SSMB 29 కూడా అడ్వెంచర్ థ్రిల్లర్ కాబట్టి పాటలకు ఆస్కారం తక్కువగానే ఉండొచ్చు. ఆ సినిమాతో ఎలాగైనా సరే పెను ప్రభంజనాన్ని క్రియేట్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది. అలాగే పాన్ వరల్డ్లో స్టార్ డైరెక్టర్గా ఉన్న జేమ్స్ కెమెరామన్ లాంటి స్టార్ డైరెక్టర్ నుంచి ప్రశంసలను అందుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమా ఆఫ్రికన్ అడవుల్లో అడ్వెంచర్ జానర్లో తెరకెక్కుతుంది. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాలో రాజమౌళి మరో మెట్టు పైకెక్కాలని ప్రయత్నం చేస్తున్నాడు. మరి తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో సూపర్ డూపర్ సక్సెస్ను సాధిస్తాడా లేదా అనే విషయాలు పైన కూడా సరైన క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ఇక ఈ సినిమా ఈజిప్ట్ మమ్మీల నేపథ్యంలో కూడా కథ సాగబోతున్నట్టుగా తెలుస్తుంది. మరి ఆఫ్రికన్ అడవుల నుంచి ఈజిప్ట్ మమ్మీ వరకు ఈ కథ సాగడానికి గల ముఖ్య కారణం ఏంటి? అందులో ఉన్న ట్విస్ట్ అండ్ టర్న్స్ ఏంటి అనేవి తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే. ఇక ఏదేమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న స్టార్ దర్శకులు ఎంతమంది ఉన్నా కూడా రాజమౌళి లాంటి దర్శకుడు అయితే ఇండియన్ ఇండస్ట్రీలో మనకు ఎవరినూ కనిపించలేదు. దాంతో SSMB 29 మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రానికి డ్రాగన్ అనే టైటిల్ పెడతారని సమాచారం. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.